శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశ్రయం చూస్తున్నట్టు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 11th మే 2026 నుండి 20th మే 2026 అంటే 10 రోజుల పాటు, మే 10 రోజుల పాటు గ్రహాలు మార్పు వల్ల ప్రతి రాశి వారికి, అంటే మేషరాశి నుండి మీనరాశి వారి వరకు కూడా ఈ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చెప్పుకుందాం. అంతేకాకుండా రవి బుధులు కూడా మేషరాశిలో ఉండడము, వృషభ రాశిలోకి మారడము, శుక్రుడు కూడా మారడం వల్ల జనరల్గా 11 తారీఖు నుంచి 20 తారీఖు వరకు ఫలితాలు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మీనరాశి వారికి రవి బుధులే మీకు బ్రహ్మాండంగా ఉన్నారు. కుజుడు కూడా బాగున్నాడు, సెకండ్ హౌస్లో ఉన్నాడు, మంచిదే. అంతేకాకుండా శనీశ్వరుడు మీ రాశిలో ఉండడం వల్ల ఏలాడ్సిన ప్రభావం మామూలే కదండి. చిన్న చిన్న మనస్పర్ధలు, కోపతాపాలు, ఆలస్యం అయిపోతూ ఉండాలి, ఇవన్నీ ఉంటాయి. ధనప్రాప్తి కలుగుతుంది. సెకండ్ భావంలో ఉంటే ధనప్రాప్తి, కుటుంబంలో వృద్ధి, ఒక వర్చెస్ పెరగడము, కంటిన్యూస్గా మాట్లాడడము, ఫైనాన్షియల్గా విద్య, ఆడిటర్స్గా రావడం, బాగా ఉండడము. అంతేకాకుండా రవి బుధులు కూడా 15 నుంచి వృషభ రాశిలో ఉండడం వలన మీకు తరచూ ప్రయాణాలు జరగడము, మీ తోబుట్టువుని కలుస్తూ ఉంటారు. అంతేకాకుండా తీర్థయాత్రలు చేయడానికి అవకాశాలు ఎక్కువ, ఆభరణ సౌఖ్యము, ఇవన్నీ చాలా చాలా బాగున్నాయండి మీకు. 4th భావంలో శుక్రుడితో కలిసిన గురుడు మీ రాష్ట్రాధిపతి, అంటే అర్ధాష్టమ గురుడు, ఇవన్నీ పక్క పెడదామండి. ఇవేం కాదు. 4th భావం గురుడు ఆభరణ ప్రాప్తిని కలిగిస్తుంటాడు. ఇంటిని నీట్గా అందంగా అలంకరించేట్టు చేస్తూ ఉంటాడు. ఖరీదైన వస్తువులు, వాహనాలు మీ ఇంట్లో ఉండడానికి అవకాశాలు ఉంటాయి. వేదశాస్త్ర విద్య మీకు వస్తూ ఉంటాడు. సంగీతంలో బాగా మేటి అని అనిపించుకుంటారు. మీకు ఎవరో లేరు పోటీ అన్నట్టుగా మీరు చాలా అద్భుతంగా బాగా రాణిస్తారన్నలో సందేహం లేదు. పుత్ర సంతానం కలగడానికి అవకాశం ఉందండి మీ ఇంట్లో. స్టాక్ మార్కెట్లో మీకు బాగా రాణిస్తారు. కేతు ప్రభావం కూడా గ్రూప్ అంటే అర్థం ఏంటంటే మీరు ఏ గ్రూప్స్ ఎగ్జామ్స్ రాసినా, అయితే మీరు విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ కోసం అయినా, మీ శత్రువుల వల్ల కానీ ఏ భయం లేకుండా చాలా సక్సెస్ఫుల్గా ఉంటారు. కానీ 7వ స్థానం శని చూడడం వలన, 7వ కూడా బాగున్నాడు అనుకోండి, మీ ఇంట్లో వివాహ శుభకార్యాలు ఆలస్యం అవ్వడము, బంధువులు స్నేహితుల వలన కొంచెం ప్రాబ్లమ్స్ ఉండడము, భార్యాభర్తల విషయంలో కొంచెం మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. తీర్థయాత్రలు మాత్రం చేస్తారండి. ఫైనాన్షియల్ స్టేటస్ మాత్రం బ్రహ్మాండంగా పెంచుకుంటారు మీరు. 9th హౌస్ బాగున్నాడు కదా, తీర్థయాత్రలు చేస్తుంటారు, విదేశాలకి ఉన్నతమైన విద్య రీత్యా వెళ్తారు. 10వ స్థానాన్ని గురుడు కూడా చూస్తాడు కాబట్టి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ శని వల్ల ఏమైనా ఉన్నా, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు కానీ, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకు కానీ ప్రాబ్లమ్స్ ఉన్నా ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు. ఆడవాళ్ళకి చెప్తానండి, బ్యాంకింగ్ రంగంలోనూ, విద్యా సంస్థలను, గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో మీకు ఉద్యోగాలు వస్తాయి. గురుడు 10వ స్థానం చూస్తున్నాడు కదా, హార్స్ రైడింగ్ కూడా చేస్తూ ఉంటారు మీరు, అదొకటి. సో మీకు అద్భుతంగా గురుడు ప్రభావం బాగుందండి. మీ ఉద్యోగ అవకాశాలు బాగుంటాయి. ఉద్యోగాలు పోతాయని భయపడాల్సిన అవసరం లేదు. రాహు కూడా 12 భావం ఉన్నాడు కాబట్టి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు వాటి నుంచి బయటపడడానికి అవకాశాలు చాలా చాలా బాగుంది. మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మన ఆది ఆస్ట్రాలజీ నుంచి మీరు మాట్లాడుతున్నానండి, డాక్టర్ వాడ్రే ఆదినారాయణరావు. మీ జాతకాలు, అయితే మీ ఫ్రెండ్స్ జాతకాలు, మీ తోబుట్టువులది, మీ ఫ్రెండ్స్ ఎవరిదైనా మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 3 కంపల్సరీగా ఉండాలండి. ఉంటే ఏమవుతుందంటే కరెక్ట్ రిజల్ట్స్ వస్తుంటాయి. నేను ఈ మధ్య ఒక డాక్టర్ గారు చెప్పాను, 2025లో మేలో చెప్పాను. వాళ్ళకి పిల్లలు కూడా పుట్టరు మనకు డాక్టర్స్ అనుకున్నారు. కానీ చెప్పినది ఏంటంటే మేలో కన్సీవ్ అవుతుంది ఆవిడ. మేలో కాదు, 2025లో కన్సీవ్ అవుతారు. తర్వాత ఏమో 2026లో కూడా డెలివరీ ఉంటుందండి అని ఎప్పుడో 2025 మార్చిలోనో మేలో చెప్పానండి. అది కూడా నిజం జరిగింది. ఆవిడ అక్టోబర్లో కూడా కన్సీవ్ అయ్యి ఏప్రిల్లో అబ్బాయి కూడా పుట్టాడు. ఇవన్నీ ఏంటంటే జాతకంలో ఉంటాయి, ఖచ్చితంగా చెప్పచ్చు. అదో డాక్టర్ గారు అయినా అపోలో హాస్పిటల్లో ఉంటారు. సరే, అవన్నీ పక్క పెడదాం, గబ్బు గురించి చెప్పకూడదు విని. అంతేకాకుండా మీరు ఉద్యోగం కోసం ప్రయత్నించిన కొంతమంది భార్యాభర్తలకు పడకపోతూ ఉంటారు. కోర్టు కేసులని ఇబ్బంది పడుతూ ఉంటారు భార్యాభర్తలు. కొత్తగా పెళ్ళి అయినా సరే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి వాటి గురించి కానీ, లేకపోతే మీకు ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, పెళ్ళి ఎప్పుడు అవుతుంది, ఇది కొన్ని చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి జాతకాల్లో. అన్ని చాలా ఉంటాయి. మీ జాతకాలు చూపించుకొని కింద నెంబర్కి ఫోన్ చేయండి, 7075389589.
7075389589. మీకు తప్పకుండా నేను పరిష్కార మార్గాలు చెప్తాను, భయపడాల్సిన అవసరం ఏమి ఉండదు. అంతేకాకుండా మనం కొంతమంది వాస్తు గురించి అడుగుతూ ఉంటారు. ఈ వాస్తు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, వాస్తు గురించి మీరు చెప్పించుకోవాలనుకున్నా, ఇటువంటి వాస్తులో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మీరు నాకు ఫోన్ చేయండి, మెసేజ్ పెట్టండి. ఇలా షూట్స్లో ఉండడం వల్ల నేను బహుశా మీకు అటెండ్ అవ్వకపోవచ్చు, మా మిస్సెస్ గారు అటెండ్ అవుతారు, అది వేరే విషయము. వేరే వాళ్ళు ఎవరు చెప్పరు, నేనే మీకు చెప్తూ ఉంటాను. సో అంటే వేరే వాళ్ళు చెప్పి వాళ్ళు నేను చెప్పింది వాళ్ళు చెప్పింది నేను చెప్పి ఏముండదు. 36 సంవత్సరాల నుంచి ఉన్నాను నేను ఈ ఫీల్డ్లో. అంతేకాకుండా ఫైనాన్స్ రంగంలో కూడా ఉన్నా. ఈ 2 ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయన్నమాట. సరే, అది పెద్ద గ్రేట్ ఏం కాదనుకోండి. ఈ విధంగా కాంబినేషన్ వల్ల చెప్తుంటాను, చాలామంది చెప్పించుకుంటుంటారు. మీ చేతి కావాలని చెప్దాం మనం. సరే, ఇది పక్క పెడదామండి. ముఖ్యంగా మన 12 రాసుల వారికి ఈ మే నెల 11వ తారీఖు నుంచి మనకి 20వ తారీఖు వరకు మనం ఏ పూజలు చేసుకుంటే బాగుంటుంది, మన భగవంతుడి యొక్క ఆశీస్సులు మనమే ఉంటాయి అనుకుంటే, ఫస్ట్ 12వ తారీఖునే హనుమంతుడి యొక్క జయంతి వస్తుందండి. హనుమాన్ చాలీసా. ఎవరైతే ఆంజనేయ స్వామివారిని పూజిస్తారో ఆ రోజు స్వామివారిని పూజించి మనం శక్తి తగ్గట్టుగా అభిషేకాలు కానీ, స్వామివారి దగ్గర దీపారాధన కానీ, స్వామివారికి వస్త్ర అలంకరణ కానీ, స్వామివారికి మన ఇష్టం లేకపోతే ఆయనకి వడమాల సమర్పించడం కానీ, 11 ప్రదక్షిణాలు 41 చేస్తాం మనం చేయడం కానీ, ఇలా మనం తగ్గట్టుగా స్వామివారిని పూజించడం వల్ల ఆ రోజు అన్నదానం, తర్వాత చల్లటి నీరు దానం, చాలా చలివిందలు పెడుతుంటారు కదా, ఆ దానం చేయడం ఒకటి. ఈ మాసంలోనే వస్త్రాల కంటే ముందర గొడుగు, చెప్పులు, మంచినీరు, తర్వాత బట్టలు, ఇలా ఏదో మన ఇష్టం చేయడం చాలా ముఖ్యం అండి. గొడుగు, చెప్పులు, నీరు, మోస్ట్ ఇంపార్టెంట్ విసనకర్ర. మర్చిపోయాను, విసనకర్ర. అంటే విసనకర్ర, గొడుగు, చెప్పులు, నీరు, ఈ 4 అండి వైశాఖ మాసంలో చేయడం అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా 15వ తారీఖునే మాస శివరాత్రి వస్తుంది. ఆ రోజు ప్రదోషకాలంలో అంటే మనం ఈవినింగ్ టైంలో ఆ శివుడికి అభిషేకాలు చేయించుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉండడానికి అవకాశాలు అన్ని 12 రాసుల వరకు బాగుంటాయి. అంతేకాకుండా 16వ తారీఖు అమావాస్యలో చేసే హోమాలు ఉంటాయండో, హోమాలు చేస్తుంటారు. ఆంజనేయ స్వామి వారి హోమం కూడా చేస్తుంటారు. నేను చాలా చోట్ల చూశాను, నేను కూడా చేయించుకుంటూ ఉంటా. ఆ రోజు చేయించుకునే అమావాస్య పూట చేయించిన హోమాలు, ఆ రోజు దానాలు, పితృదేవతలకు తర్పణాలు మర్చిపోకూడదు. పితృదేవత ఫస్ట్ ఆ పితృదేవతలే మన తర్పణాలు ఇచ్చేయడమే. తర్వాత మన హోమాలు చేయించుకోవడం వల్ల సకల శుభాలు పొందుతారు. అది కాకుండా 17వ తారీఖు అధిక జ్యేష్ఠ మాసం వస్తుందండి. అధిక జ్యేష్ఠ మాసం వేరు, అధిక జ్యేష్ఠ మాసం వేరు. అధిక జ్యేష్ఠ మాసంలో వివాద వేడుకలు అవి ఉండవు. సో కొన్ని మంచి కార్యక్రమాలు చెయ్యం. సో ఇవన్నీ వస్తున్నాయండి. అందుకనే మనకి ఇష్టమైన దేవుడు సత్యనారాయణ స్వామి వారు పూజించడం వలన, అంతేకాకుండా ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల, శ్రీరామచంద్రుని పూజించడం వల్ల, అలాగే మనం ఈరోజు పానకము, వడపప్పు ఇస్తూ ఉంటాం, మనం జనరల్గా ఇస్తుంటాం. ఆ వడపప్పు ఇవ్వడం వల్ల, పానకం దానాలు చేయడం వల్ల, అంతేకాకుండా మజ్జిగ దానం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. 12 రాసుల వాళ్ళు అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. ఇవన్నీ దానాలు ఇవ్వడం వల్ల, మంచి దేవుడి కార్యక్రమాలు చేయడం వల్ల సకల శుభాలు కలిగి తీరుతాయి.